ఏపీని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అగ్రహారంలో పీపీఈ కిట్లు ధరించి మరీ కోళ్లను ఖననం చేయనున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. కానూరు అగ్రహార గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. అనంతలక్ష్మి పౌల్ట్రీస్ రెడ్ జోన్ పరిధిలో ఉండడంతో సుమారు 2000 కోళ్లను అధికారులు ఖననం చేయనున్నారు. పౌల్ట్రీస్ లో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోయినప్పటికీ రెడ్ జోన్ లోని కిలోమీటర్ రేంజ్ లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశం ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 50 లక్షల రూపాయల నష్టం జరుగుతోందంటూ పౌల్ట్రీ రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. అగ్రహారంలో ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందో దానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనం కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అయితే చుట్టుపక్కల రెడ్ జోన్ ఏరియాలో అయితే పూర్తిగా వీళ్ళు ఎంటర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా పూర్తిగా ఏదైతే అనంతలక్ష్మి పౌల్ట్రీస్ అనేది ఏదైతే రెడ్ జోన్ ఏరియాలో ఉందో అక్కడికి వెళ్తున్నారు. అక్కడ సుమారుగా 2000 కోళ్ల వరకు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ టీం అందరికీ కూడా డీడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎట్లాగా ఖననం చేస్తారనేది కూడా ఇప్పుడు మనకి చెప్పారు. అయితే దానికి నొప్పి తెలియకుండా ఈ బర్డ్స్ ఏదైతే బతికున్నాయో వీటికి కూడా వైరస్ ఉంటుందేమో అనే ఒక అనుమానంతో పూర్తిగా అయితే వీటిని కూడా ఎంతీసే ఇచ్చి వాటికి నొప్పి తెలియకుండా కూడా వాటిని ఇది ఖననం చేస్తారని చెప్తున్నారు. అయితే అనంతరం కూడా ఎంతీసీ ఇచ్చిన అనంతరం కూడా వాటిని అన్నింటినీ కూడా గన్నీ బ్యాగ్స్లో వేసి పెద్దగా తవ్విన కోళ్ళ ఏదైతే గోతుల్లో పూడుస్తామో, ఎందుకంటే బయట ఎక్కడైనా వదిలేస్తే కనుక బయట వదిలేసిన వాటికి పూర్తిగా ఏదైనా కుక్కలు కానీ అవి కానీ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా ఏదైతే పీపీఈ కిట్లు ధరించి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు కూడా ఎక్కడ వైరస్ ప్రబలకుండా పూర్తిగా కూడా వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఖననం చేస్తామనేది కూడా ఇప్పటికే డీడీ వివరించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తిగా మనం చూడొచ్చు అధికారుల బృందం అయితే కూడా పూర్తిగా కానూరు అగ్రహారం రెడ్ జోన్ వద్దకు చేరుకున్న పరిస్థితుల్లో మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు రెడ్ జోన్ లోపలికి. ఎందుకంటే ఇటు నుంచి అటు నడిచినప్పుడు కూడా ఈ వైరస్ ప్రబలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా ఈ రాకుండా చూసుకునే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అయితే అధికారుల బృందం చేరుకున్న ఇక్కడ కానూరు రెడ్ జోన్ వద్దకు చేరుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలా ఖననం చేస్తారు ఏంటి అనేది కూడా డీడీ ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. కాకినాడ నుంచి ప్రత్యేక బృందం కూడా ఇక్కడికి చేరుకున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక బృందం అయితే ప్రస్తుతం కానూరు రెడ్ జోన్ వద్దకు చేరుకుంది. ఎక్స్క్లూజివ్గా మనం బిగ్ టీవీ మీద చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది అనంతలక్ష్మి పౌల్ట్రీస్ సంబంధించి అందులో ఉన్న కోళ్ళని కూడా బ్రతికే ఉన్నాయి. కానీ 1 కిలోమీటర్ రేంజ్ పరిధిలో ఏదైతే ఉన్నాయో ఆ పౌల్ట్రీస్లో ఖచ్చితంగా ఈ బర్డ్ ఫ్లూ సోకుంటుందని అధికారులు అయితే ఇప్పటికే సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే జేసీబీకి సంబంధించి ఇప్పటికే గొయ్యి తీసేందుకు జేసీబీ వచ్చింది. గోతిని కూడా తీశారు. ఏదైతే ఇక్కడ ఉన్న 2000 కోళ్ళకి సంబంధించి పూర్తిగా ఖననం చేస్తారు. ఆ ఎంతీసీ ఇచ్చి ఖననం చేసిన తర్వాత గన్నీ బ్యాగ్స్లో వేసి ఆ గోతులో పూడ్చిపెట్టిన తర్వాత అనంతరం బయటకు వచ్చే టీం కూడా ధరించిన పీపీఈ కిట్లను కూడా కాల్చివేస్తాం. ఇక్కడ నుంచి వైరస్ ప్రబలకుండా కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తాం. ఏదైతే శానిటైజ్ సంబంధించి ఇప్పటికే బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఇలాంటివన్నీ కూడా చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చికెన్కి సంబంధించి బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా గన్నీ బ్యాగ్స్ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల బృందం అయితే లోపలికి వెళ్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా. కాకినాడ నుంచి వచ్చిన పశుసంవర్ధక శాఖ స్పెషల్ టీం అంతా కూడా ఏదైతే పౌల్ట్రీస్ ఉందో ఆ పౌల్ట్రీస్లో వెళ్తుంది. అనంతలక్ష్మి పౌల్ట్రీస్ కానూరు అగ్రహారంలో 1 కిలోమీటర్ రెడ్ జోన్ పరిధిలో ఉన్న అనంతలక్ష్మి పౌల్ట్రీస్లోకి అయితే అధికారుల బృందం లోపలికి వెళ్తుంది. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం మనం క్లియర్గా చూడొచ్చు. వారందరూ కూడా ఎలా చేయాలి ఏంటనేది కూడా ఇప్పటికే డీడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా మనం విజువల్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ మీద చూస్తున్నాం. అయితే ఈ రోడ్డు అంతా కూడా రెడ్ జోన్ పరిధిలో ఉండడం వలన ఎవరిని కూడా లేకుండా చేస్తున్నారు. అందరినీ కూడా పంపించేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారుల బృందం పూర్తిగా లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి పూర్తిగా నివారణ చర్యలు అయితే అధికారులు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలతోటి పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు అధికారులందరూ కూడా. పూర్తిగా మనం చూడొచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాన్ని అంతటి కూడా రెడ్ జోన్గా ప్రకటించారు. 10 కిలోమీటర్ల మేర అంతా కూడా పూర్తిగా రెడ్ జోన్ ఏదైతే సర్వేలెన్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారుల బృందం అంతా కూడా లోపలికి వెళ్తుంది. పూర్తిగా మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎక్కడా కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది వేరే ప్రాంతానికి ప్రబలకుండా కూడా ఇప్పటికే అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇంకా దీనికి చూసుకున్నట్లయితే ఇప్పటికే 10 కిలోమీటర్ల మేర అంతా కూడా సర్వేలెన్స్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ఎక్కడ కూడా ప్రబలకుండా కూడా పూర్తిగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎంఆర్ఓ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. మొన్నటి వరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కు పరిమితమైన ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇప్పుడు ఏపీ, తెలంగాణకు కూడా పాకింది. 2 రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దాదాపు 4 లక్షల పైగా కోళ్లు చనిపోయే అవకాశం ఉంది అంటున్నారు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ప్రజలందరూ కూడా బర్డ్ ఫ్లూ వస్తే జనాలకి ఏమవుతుందా, అసలు చికెన్ తినొచ్చా, ఎగ్స్ తినొచ్చా, బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఎన్నో కోళ్ళు చచ్చిపోవడం చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అసలు ప్రజలకి ఎలాంటి ముప్పు దాగి ఉంది, అసలు కోళ్ళు ఎంతవరకు తినడం కరెక్ట్, లేకపోతే ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా అసలు బర్డ్ ఫ్లూ కొనసాగుతుందా లేదా అని మనతో మాట్లాడడానికి అయితే కనుక పశుసంవర్ధన శాఖ డైరెక్టర్ దామోదర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ బర్డ్ ఫ్లూ ఇప్పుడు చాలా అంటే అరుదుగా చూస్తూ ఉంటాం, చాలాసార్లు వస్తూ ఉంటుంది, బట్ కానీ ఇప్పుడు అది కొంచెం వైరల్గా మారిపోయింది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బర్డ్ ఫ్లూ అనేది కొనసాగుతుంది కాబట్టి అసలు ఏంటి, దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, బర్డ్ ఫ్లూ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది సార్? రాష్ట్రంలో ప్రజలందరికీ మరియు ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకి ప్రాణాంతకమైన వ్యాధి కాదు కాబట్టి ఎవరూ కూడా దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇది కేవలము కోళ్ళకి, బాతులకి, మనం పెంచుకునే ఆ పక్షులకి వచ్చే వ్యాధి మాత్రమే కాబట్టి ఈ వ్యాధి గురించి అపోహలు ఎవరూ చెందాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ప్రస్తుతానికి రాష్ట్రంలో 2 చోట్ల మాత్రమే మనకు బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయింది. సో ఈ ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో మనకి కన్ఫర్మేషన్ వచ్చిన 2 ప్రాంతాల్లో, అంటే ఈస్ట్ గోదావరిలో ఒక ప్రాంతంలో, వెస్ట్ గోదావరిలో ఒక ప్రాంతంలో వచ్చింది. ఆ 2 ప్రాంతాలను కూడా అక్కడ కలెక్టర్ గారి అనుమతితోటి 1 కిలోమీటర్స్ రేడియస్లో మేము రెడ్ జోన్ ప్రకటించి అక్కడున్న కోళ్ల ఫారాల్లో ఏవైతే ఇంకా బర్డ్స్ మిగిలిన్నాయో, చనిపోతున్నాయో వాటిని మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది స్వయంగా దగ్గరుండి వాటిని కలిచేసి వాటిని శాస్త్రీయంగా వాటిని మేము పూడ్చిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న కోడిగుడ్లను కూడా మేము వాటిని కలిచేస్తున్నాము, వాటిని కూడా మేము పూడ్చిపెట్టడం జరుగుతుంది. ఆ 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న కోళ్ల విక్రయాలు ఏవైతే ఉన్నాయో, కోడి మాంసం కానీ గుడ్లను కానీ, వాటిని మాత్రమే తాత్కాలికంగా నిషేధించడం జరిగింది. ఇక మిగతా జోన్ ఏదైతే ఉందో సర్వేలెన్స్ జోన్ అంటాము. సర్వేలెన్స్ జోన్ అనేది 2 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు, అంటే 9 కిలోమీటర్ల రేడియస్లో సర్వేలెన్స్ జోన్ మేము మెయింటైన్ చేస్తున్నాము. దీంట్లో ఉన్న కోళ్ల ఫారాలన్నిటిని కూడా మేము ప్రతిరోజు క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ ఏమైనా మరణాలు శాతం ఎక్కువగా ఉంటే వాటిని మేము పరీక్షించి ఆ మరణానికి కారణాలు మేము తెలుసుకొని అది మళ్ళీ బర్డ్ ఫ్లూ అనుమానం వస్తే మేము వాటిని వెంటనే ప్రయోగశాలకు పంపించి కన్ఫర్మ్ చేసుకుంటున్నాము. కాబట్టి ప్రజలెవరూ కూడా కోడి మాంసం తినటం వల్ల, కోడిగుడ్లు తినటం వల్ల మనకు జబ్బు వస్తుందనే విషయాన్ని ఎవరూ కూడా ఆందోళనతో ప్రచారం చేయవలసిన అవసరం లేదు. మనకు ఎటువంటి ప్రమాదము లేదు. మన శాస్త్రీయంగా మన వంటకాలని మనము 70 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉడికించి మనము ఆహారాన్ని తయారు చేసుకుంటాం. కోడిగుడ్లు కావచ్చు, కోడి మాంసం కావచ్చు. కాబట్టి ఉడికించిన కోడి మాంసాన్ని, ఉడకబెట్టిన కోడిగుడ్లను తినటం వల్ల ఎటువంటి ప్రమాదము మనుషులకు లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ఫామ్లో పనిచేస్తున్నారో అక్కడ పనిచేసిన వ్యక్తులకు కూడా ఇటువంటి శారీరక సమస్యలు లేవు. కాబట్టి ఇది మనుషుల్ని ఇబ్బంది పెట్టే జబ్బు కాదు, కేవలము ఇది కోళ్లకు మాత్రమే వచ్చిన జబ్బుగా ప్రజలందరూ గుర్తించాలని, ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, గతంలో లాగానే మిగతా ప్రాంతాల్లో, మిగతా జిల్లాల్లో కోడి మాంసము, కోడిగుడ్లు తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, మనం నిర్ధారించిన ప్రామాణికాల ప్రకారంగా మనము మన శరీరంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వింటర్లో అంటే చలికాలంలో మనం తీసుకునే జాగ్రత్తలు కానీ, అదేవిధంగా ఆహారాన్ని మనం తీసుకునేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కానీ మనం తీసుకోవటం వల్ల మనకి బర్డ్ ఫ్లూ వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైతే ప్రజలందరూ అపోహ పడుతున్నారో, లైక్ ఇప్పుడు చికెన్ తినడం వల్ల, అంటే ఆల్రెడీ బర్డ్ ఫ్లూ వచ్చేసింది కదా, బర్డ్ ఫ్లూ వలన ఎన్నో బర్డ్స్ చనిపోతున్నాయి, ఇప్పుడు చికెన్ తినడం వల్ల మనకి ఇట్లాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటి ఏమైనా జరుగుతాయని చెప్పేసి ఆల్రెడీ జనాలందరూ కూడా కొంచెం భయంగా ఉన్నారు బేసిక్గా. సో ఇది ఓన్లీ కోళ్ళకే వస్తుందా, లేకపోతే మిగిలిన బర్డ్స్ బయట తిరుగుతూ ఉంటాయి కదా వాటికి కూడా కంపల్సరీ వస్తుంది, కానీ ఫోకస్ అంతా కూడా చికెన్ మీద ఉంది బేసిక్గా జనాలందరికీ. సో దానికోసం ఏం చెప్తారు? లేదండి, చికెన్ తినటం వల్ల మనకు ఈ జబ్బు వచ్చే అవకాశం లేదు.
ఇది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నిర్భయంగా కోడి మాంసాన్ని, కోడిగుడ్లను తినవచ్చు. మీరు ఎటువంటి కలత చెందాల్సిన అవసరం లేదు. మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, మీరు భీతిల్లాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అపోహపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలము ఉడికించిన కోడిగుడ్లని, ఉడికించిన మాంసాన్ని నిర్భయంగా తీసుకోవచ్చు. ఇది మరీ చెప్తున్నాము, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. సో అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎంటర్ అయింది కాబట్టి దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు తర్వాత చాలామంది కూడా అంటే మీరు అక్కడే కాల్ చేస్తున్నారు, బరీ చేసేస్తున్నారని చెప్తున్నారు. ఇంకొన్ని రోజులు ఇంకెంత టైం పడుతుంది ఈ ఫ్లూ కంటిన్యూ అవ్వడానికి, కానీ ఎప్పటికీ ఆగిపోయే అవకాశం? ఇది మన దృష్టికి వచ్చిన వెంటనే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నామండి. 90% వరకు ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టగలిగాము. ఇప్పుడు మేము కేవలము సీట్ ఆఫ్ ప్రిడిలిక్షన్ అంటే ఎపిసెంటర్ ఏదైతే ఉందో ఆ 2 చోట్ల మాత్రమే, మాకు ఆ 2 ఫారాల్లో మాత్రమే కల్లింగు ఇవాళకి పూర్తయిపోతుంది అనుకుంటున్నాము. ఒక ఫారంలో మాత్రం మిగిలింటే రేపు కూడా చేస్తాము. కాబట్టి ఈ వ్యాధిని అరికట్టడానికి తీసుకోవాల్సిన బయోసెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. ఇక రెండోది, పొరుగు రాష్ట్రాల్లో నుంచి ఈ వ్యాధి మళ్ళీ మన రాష్ట్రంలోకి రాకుండా ఆల్రెడీ మేము బార్డర్ చెక్ పోస్టులు అన్నింటిలో కూడా మన రాష్ట్రానికి వచ్చే లారీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కోళ్ళని, కోడిగుడ్లను రవాణా చేసే లారీలని ఆపేయమని చెప్పేసి మేము కలెక్టర్ గారి ద్వారా బార్డర్ చెక్ పోస్టులు అన్నిటి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అక్కడ మా మనిషిని కూడా పెట్టి మేము మానిటరింగ్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఇతర రాష్ట్రాల నుంచి ఈ జబ్బు వచ్చే అవకాశము లేదు. మన రాష్ట్రంలో ఉన్న జబ్బును కూడా మనం నియంత్రించగలిగాం. కాబట్టి ఈ జబ్బు తిరిగి వ్యాప్తి చెందే అవకాశం కూడా లేదు. దాదాపు ఇప్పుడు ఎన్ని కోళ్ళ వరకు ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి? మా అంచనాల ప్రకారంగా ఇది 4 లక్షల నుంచి 5 లక్షల లోపలే మరణాలు ఉంటాయని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మాకు తెలిసిన సమాచారము, మేము సేకరించిన సమాచారము, మా పశు వైద్యులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ పరిధిలో ఉన్న ఈ కోళ్ల ఫారాలన్నిటి మీద కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటిసారిగా అన్ని ఫారాలను విజిట్ చేయటం, అక్కడ లోటుపాట్లని వాళ్ళ గురించి రైతులతో చర్చించడం, ఈ బయోసెక్యూరిటీ మెషర్స్ని స్ట్రిక్ట్గా ఫాలో కమ్మని చెప్పడం, ఇవన్నీ కూడా చేశాము. ప్రతిరోజు విషయ సేకరణ అయితే చేస్తున్నాం మేము. ఇది ఒక 2-3 రోజుల్లో పూర్తిగా నయమైపోతుందని, ఇతర ప్రాంతాలకు ఈ జబ్బు వ్యాపించే అవకాశం లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ రైతులకు సంబంధించి కూడా లాభ నష్టాలకు సంబంధించి అంటే జనాలందరూ కూడా కొనుగోలు ఎక్కువగా చేయడం లేదు, వీటికి భయపడి దానికి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయాలి? అది ప్రజలు అపోహ చెందాల్సిన అవసరం లేదండి. కోడి మాంసం కానీ, కోడిగుడ్లు కానీ మనం నిర్భయంగా తీసుకోవచ్చు. మిగతా ప్రాంతాల్లో కేవలము ఈ రెడ్ జోన్ ప్రకటించిన 2 ప్రాంతాల్లో మాత్రమే మేము కోళ్ళ షాపులను కానీ, కోడిగుడ్ల షాపులను కానీ, అదేవిధంగా కోడి మాంసం విక్రయం చేసే వాళ్ళని కానీ మేము నియంత్రిస్తున్నాము. మిగతా చోట్ల ఎటువంటి అపోహలు చెందాల్సిన ఆ 2 ప్రాంతాల్లో మాత్రమే 1 కిలోమీటర్ రేడియస్లో మాత్రమే. అది కూడా మేము జబ్బు పూర్తిగా నయమైన తర్వాత మేము మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేసి ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదనుకుంటే తర్వాత మేము అనుమతిస్తాం కలెక్టర్ గారి సలహాతో. కాబట్టి ఎవరికి ఏం ప్రమాదం లేదు, ఎవరేం కలత చెందాల్సిన అవసరం లేదు, అపోహలు పడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా కోడి మాంసాన్ని, కోడిగుడ్లను తినచ్చు. మిగతా ప్రాంతాల్లో కూడా కోళ్ళ వ్యాపారస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ వృత్తిని వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ కేవలం మేము జబ్బున్న కోళ్ల ఫారాల్లో మేము సంహరించే కోళ్లకు మాత్రమే ప్రభుత్వము నష్టపరిహారం కింద కోడికి 90 రూపాయలను, గుడ్డికి 3 రూపాయల 60 పైసలు చొప్పున మేము నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. అది మా చేతుల మీదుగా మేము సంహరించే వాటికి కానీ, లేకపోతే కల్చేసిన వాటికి మాత్రమే ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. కాబట్టి ఎవరు కూడా, మిగతా రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ కోళ్ల ఫారాల్లో వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగించవచ్చు. అదేవిధంగా ఈ పరిశ్రమలో ఆధారపడిన మిగతా వాళ్ళందరూ కూడా ఇది జీవనోపాధి. కాబట్టి అనవసరమైన అపోహలు లేకుండా నిర్భయంగా మనం కోడి మాంసాన్ని, కోడి గుడ్లని తీసుకోవచ్చు. ఈ విషయాన్ని మేము పదే పత్రికాముఖంగా కానీ, టీవీ ఛానళ్ళ ద్వారా కానీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా అపోహపడాల్సిన పని లేదు. కోళ్ల ఫారం వ్యాపారస్తులే కాకుండా చాలా మంది కోళ్ళను పెంచుకుంటూ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అప్పుడు కూడా చాలా మంది ఎంతో ప్రేమగా కోళ్ళను తీసుకొచ్చి అక్కడ పందాల్లో కూడా వాళ్ళు పోటీ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో పెంచుకునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ సిమ్టమ్ కానీ, లేకపోతే దానికి అది ఏమైనా క్యూర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇంకో వన్స్ ఫ్లూ అటాక్ అయిందంటే అది చనిపోవడమేనా కోడి? ఇప్పటి వరకు అయితే కొన్ని నాటుకోళ్లకు కూడా ఈ జబ్బు తొలుతుగా వ్యాపించినప్పుడు కొన్ని చనిపోయినాయని చెప్పేసి మా దృష్టికి సమాచారం వచ్చింది. అది కొక్కరి తెగల వల్ల చనిపోయిందా, ఫ్లూ వల్ల చనిపోయిందా అని నిర్ధారించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. బట్ మా దృష్టికి వచ్చిన తర్వాత పెద్ద ఫారాల్లో మేము శాంపుల్స్ కలెక్ట్ చేసి వాటిని మేము పంపడం జరిగింది.
కాబట్టి వాటి మీద నిర్ధారణ జరిగిన తర్వాత మనం వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి మిగతా కోళ్ళు ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకుంటే వాటికి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఈ బర్డ్ ఫ్లూ ప్రస్తుతం మనం డయాగ్నోస్ చేసిన బర్డ్ ఫ్లూ H5N1 అనేది కొంచెం విరులెన్స్ ఎక్కువగా ఉన్న వైరస్. కాబట్టి ఈ వైరస్ సోకినప్పుడు అకస్మాత్తుగా కోళ్ళు చనిపోయే అవకాశం ఉంది. సో మీ పెరట్లో కానీ మీ ఫారాల్లో కానీ ఎక్కువ మరణాలు మీరు గమనిస్తే, అంటే మామూలుగా ఒక 100 కోళ్ళు ఉన్న చోట ఒక కోడి చనిపోతే పెద్ద సమస్య కాదు, అది ఇతరత్ర కారణాల వల్ల చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మరణాల శాతము 10% కన్నా మించితే, అంటే 100 కోళ్లలో 10 కోళ్ళు చనిపోతున్నాయంటే మాత్రం వెంటనే మీరు సమీపంలో ఉన్న పశు వైద్యునికి తెలియచేయండి. మేము వచ్చి స్వయంగా మేము పరిశీలించి వ్యాధి నిర్ధారణకు మేము ప్రయత్నం చేస్తాము. మాకు అనుమానం ఉంటే ఆ శాంపుల్ని మేము వెంటనే హై సెక్యూరిటీ ల్యాబ్ భోపాల్కి, అదేవిధంగా విజయవాడలో ఉన్న VBRA ల్యాబ్ కూడా పంపుతారు మా వాళ్ళు. కాబట్టి ఎవరూ కలత చెందాల్సిన పని లేదు. మిగతా వాటికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మా డాక్టర్లు సూచిస్తారు. కాబట్టి ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏ వినియోగదారుడు కూడా అపోహపడాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే బర్డ్ ఫ్లూకి సంబంధించి ప్రజలందరూ భయాందోళన చెందుతున్నారో అసలు భయపడాల్సిన అవసరమే లేదు. చికెన్ కానీ ఎగ్స్ కానీ నిర్భయంగా తినేసేయచ్చు అని చెప్పేసి కూడా దామోదరం అంతా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వ్యాపారస్తులు కానీ ఇటువైపు ఎవరైతే కోళ్ళను పెంచుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా ఎలాంటి కలత చెందవలసిన అవసరం లేదు. ఎలాంటి ఫ్లూ కానీ లేకపోతే ఏదైనా అనిపించినట్టు ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా సమీపంలో ఉన్న ఒక పశువుల హాస్పిటల్కి వెళ్ళి ఇంటిమేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వచ్చి ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి వాళ్ళే చెక్